ఇవాళ ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ అవడానికి కారణం మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారండి. పత్రిజీ గారి ఎనర్జీ వల్లనే ఇంత సక్సెస్ అయింది, గ్రాండ్ సక్సెస్. మీరు నమ్ముతారో లేదో, సార్ భౌతికంగా లేదు కానీ నాకు ఇప్పుడు గైడెన్స్ ఇస్తాడు టెలిపతి ద్వారా. ఏం చేయాలన్నా, ఏం డిసిజన్ తీసుకోవాలన్నా ప్రతి ఒక్కటి నాకు సార్ గైడెన్స్ ఇస్తాడు. ఈ ప్రోగ్రాంకి కారణం వన్ మ్యాన్ షో, దట్ ఈస్ అవర్ బిలవ్డ్ గురుజీ పత్రిజీ గారికి ఎంత శతకోటి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన గురించి మనం చెప్పకపోతే ఈ ప్రోగ్రామ్ ఇన్కంప్లీట్ అవుతుందండి. అన్ని సర్వము నేర్పించాడు పత్రిజీ. ఎలా జీవించాలి, ఎలా బతకాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు, అంతా గురువుతో మనం ఉన్నాం కదా. నిజంగానే మెగామురళి సార్ మీరు చెప్పండి, ఎంత అదృష్టవంతులు మనము ఆయనతో ఉన్నాము. ఇవాళ కొత్త వాళ్ళందరూ ఫీల్ అవుతారు, అయ్యో గురుజీ లేరు కదా అని అనేవాళ్ళు. కానీ మనకు ఆ అదృష్టం దక్కింది. మన గురువు మనతోనే ఉన్నారు, ప్రతి ఒక్కరు పత్రిజీనే పనిచేస్తున్నారు. సో ఒక్కసారి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మనం థ్యాంక్స్ చెప్పుకుందాము. ఎలాగా అంటే నిల్చొని చెప్పలు కొడాలి, ప్రతి ఒక్కరు గురువుకి నిల్చొని చెప్పలు కొట్టాలి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. సో గురువుకి మనము నిల్చొని థ్యాంక్స్ చెప్పాలి. అసలు నేను పొద్దునే 12 o'clock అయితేను హాల్ నిండలేదు. నేను లోపల ఒక్క డైలమాలో ఉన్నా. నా గురువు ఏం చెప్పాడు తెలుసా? గురుజీ వస్తారు, సహనమే ప్రగతి, చెప్పడం అయిపోయింది, నీ పని, వాళ్ళు వస్తారు, మొత్తం ప్రోగ్రాం సక్రియంగా అయిపోతుందని చెప్పారు. చూడండి కళ్ళ ముందు ఇంతమంది అందరూ వచ్చారు. ఆయన ఎనర్జీనే అండి, ఆయన వల్లనే మన సొసైటీ నడుస్తూ ఉంది. సో ఆయన కోరుకునేది ఒకటే, ఈ మూమెంట్ని మనం తీసుకెళ్ళాలి. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, శాకాహారం మీద చెప్పడము, ఈ 4 మనకి సూత్రాలు ఇచ్చాడు. గురువు ఎప్పుడు అంటే బాగా ప్రౌడ్ ఫీల్ అవుతాడు, చాలా హ్యాపీ అవుతాడంటే తన శిష్యుడు ఎదిగినప్పుడు. ఎప్పుడైనా సరే ఒక టీచర్ ఎప్పుడు హ్యాపీ అవుతాడంటే స్టూడెంట్ టీచర్కి హయ్యెస్ట్ స్థానంలో వెళ్ళినప్పుడు. ఆ వెళ్ళే స్థానము, మార్గము మనకి మన గురుగారు ఇచ్చాడు. సో ఈ కార్యక్రమము ఆయనకి అంకితము. సో అందరూ మరొక్కసారి చెప్పలు కొట్టాలని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. మళ్ళా నృత్య కార్యక్రమం అవుతుంది. సార్ సురేష్ బాబు సార్ మాట్లాడండి గురుగారి గురించి. పత్రిజీ గారు ఎన్నో మణులు, మాణిక్యాలు అన్నీ ఈ భూలోకానికి తీసుకొచ్చారు. ఆ మణులు, మాణిక్యాల్లో కోహినూరు డైమండ్ లాంటిది అనురాధ, వారి భర్త కిరణ్ కుమార్. ఎంత అమోఘమైనటువంటి సర్వీస్ చేస్తున్నారంటే చెప్పలేము. అక్షయ పాత్ర ద్వారా మరి సకల మానవాళికి ఎక్కడెక్కడ ఎటువంటి కార్యక్రమం జరిగినా మేమున్నామంటూ ఆహారాన్ని ఇవ్వటం, అన్నదానం చేయటం అంటే అన్ని దానాల్లోకి మించింది అన్నదానం. అటువంటి కార్యక్రమానికి గొప్ప సేవ చేస్తున్నారు. మరి అనురాధకి మరొకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. మేము సురేష్ బాబు సారు, మల్లేశ్వరి మేడము, అక్కడ ఉన్న ప్రతి ట్రస్ట్ మెంబర్స్ అండి, ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటాము. ఎస్పెషల్లీ సురేష్ బాబు సారు, మేము, ఇంకా శ్యామసూరావు సార్ ఉన్నారు వారు, మళ్ళా విజయభాస్కర్ రెడ్డి సారు, నిర్జా మేడము, మళ్ళీ శ్రీరామ్ సారు, ప్రతి ఒక్క ట్రస్ట్ మెంబర్స్తో మనం అక్కడ కడతాల్లో వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది మనకి. ఎప్పుడు ఏదో ఆశ్రమంకి వచ్చిన భావమే ఉండాలి. అందులో మా మహాగురు గారు అక్కడ సమాధి అయ్యాడండి. పత్రిజీ సమాధి ఎక్కడ ఉంది అంటే కైలాసపురి కడతాల్లో ఉంది. కాబట్టి ఆయన అక్కడే ఉన్నాడు సారు. నాకు అప్పుడు బతికున్నప్పుడు చెప్పాడు, ఏం చెప్పాడు తెలుసా? ఇంకేం కంగారు పడబాకండి, నేను పర్మనెంట్గా కడతాల్లో ఉండిపోతానని చెప్పాడు. పర్మనెంట్గా ఉండిపోతాడంటే నేను అనుకున్నాను ధ్యానం చెప్తాడేమో సార్ అక్కడ కూర్చోనని నేను అనుకున్నాను. కానీ అది కాదు, అక్కడ పర్మనెంట్గా ఆయన శరీరాన్ని వదిలేస్తారు అని. సార్ అక్కడ ఉన్నాడు కైలాసపురిలో. అక్కడ శక్తి స్థల్ని మనం బాగా ఆయన సమాధిని డెవలప్మెంట్ చేయాలి. అక్కడ 2000 మంది కూర్చొని ధ్యానం చేయాలి. ఇది మన ఒక సంకల్పం ఉంది. మళ్ళీ అక్కడ విస్తృతంగా అన్నదానం జరగాలి. అక్షయ పాత్రను అన్ని చోట్ల అన్నదానం చేయాలి. మన మూమెంట్లో ప్రతి ఒక్కరూ వింగ్స్ ఉన్నాయి, ప్రతివీ మనదే. నేను సురేష్ బాబు సార్, మల్లేశ్వరి మేడంకి ఎంతో థ్యాంక్స్ చెప్తాను. వాళ్ళు టైం తీసుకొని, మల్లేశ్వరి మేడం రండి, ఇంత దూరం నుంచి, వాళ్ళు చాలా దూరం ఉంటారు, వాళ్ళు ఎల్బీ నగర్ అక్కడ మూలలో ఉంటారు, అంత దూరం నుంచి వచ్చారు. హైమ మేడం, మల్లేశ్వరి మేడం మీరు రండి, చక్రధరి సార్ రండి, అందరూ వీళ్ళని వెల్కమ్ చేసుకుందాం. ఎందుకంటే వీళ్ళంతా ఎంతో దూరం నుంచి మన మాస్టర్స్ వచ్చారు. ఇంకొక నృత్య కార్యక్రమం ఉంటుంది, తర్వాత మళ్ళా అందరూ కలుద్దాం, ప్రోగ్రాం మళ్ళీ కంటిన్యూ అవుతుంది. సో మీ అందరికి కూడా ఇప్పుడు అన్నదానం ఉంటుంది అక్షయ పాత్ర ద్వారా. అట్లాగే జ్ఞానదానం, ధ్యాన విద్యార్థి పుస్తకం ఉంది ఇక్కడ, తీసుకొచ్చాను. అందరూ లంచ్ తర్వాత తీసుకోండి, అనుగారు ద్వారా లంచ్ తర్వాత ధ్యాన విద్యార్థి పుస్తకం అందరికీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా తీసుకోండి. కాబట్టి చక్కని కార్యక్రమము.
ఇంకొక నృత్యం ఉంది, జస్ట్ 5 మినిట్స్. తర్వాత చక్కగా ఆ యొక్క ధ్యాన ప్రసాదం తీసుకొని ఈరోజు మాత్రము సమయాన్ని మొత్తము మీకోసం మీరు కేటాయించండి. మరొకసారి తెలియజేస్తున్నా, వెంకటేశ్వర్ గారు మరి అనురాధ గారు అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వహించారు. ఇలాంటివి జీవితంలో చాలా తక్కువ ఉంటాయి. ఒకసారి ఇద్దరికి మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ఇంకొక నృత్యము, ఆ తర్వాత ధ్యాన ప్రసాదం. అదేవిధంగా భూపతి గారు వచ్చారు, ధ్యాన గద్దర్, అతని సంగీతంలో ఉండగా మనం ధ్యానం చేస్తాం. అదేవిధంగా క్రియాయోగాభ్యాసం ఉండగా ఈరోజు మీకు పరిచయం ఏర్పడుతుంది. మహావతార్ బాబాజీ క్రియాయోగాభ్యాసం ఉండగా పరిచయం చేస్తాను. ఈ మన ప్రోగ్రామ్స్ తర్వాత, లంచ్ తర్వాత కార్యక్రమాలు ఉంటాయి. మీరే ఈరోజు తెలుసుకుంటారు, ఎక్స్పీరియన్స్ చేస్తారు. క్రియాయోగాభ్యాసం చేస్తే ఏమవుతుంది. క్రియ అంటే పని. ఈ భూమి మీద కావాల్సిన పనులు ఇంకా ఫాస్ట్గా సక్సెస్ కావడం కోసం, మన శరీరంలో ఉన్న రుగ్మతలని కంప్లీట్గా అంతం చేయడం కోసం క్రియాయోగాభ్యాసం పనిచేస్తుంది. ఈరోజు అధికంగా ఆనాపానసతితో పాటు క్రియాయోగాభ్యాసం 21 నిమిషం ఈరోజు చేద్దాం. థ్యాంక్ యూ.